ఈరోజు మీకు పందిరి తీగజాతి మొక్కల కోసం పరిచయం చేయబోతున్నాను. అలాగే ఆకుకూరలు కూడా ఉన్నాయి. హార్వెస్ట్ అయితే చేసుకుందాం. చాలా ఆకుకూరలు అయితే ఉన్నాయి. ఇవి తీగజాతి కోసం నేను పెట్టుకున్న పందిరి అన్నమాట. ఇక్కడ ఫిల్లర్స్ ఉంటే నేను పెట్టుకున్నాను. పోయిన సంవత్సరం పెట్టాను. నేను వీడియో కూడా మీకు తీశాను. దీన్ని కరెంటు పందిరి అంటారు. నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే చూసారా, కరెంటు వైర్లు చూసారా అక్కడ ఎలా ఉన్నాయి, వరుసగా ఉన్నాయి కరెంటు వైర్లు. పోల్ దగ్గరలో చూపిస్తాను అండి. నాకైతే ఈ ఐడియా ఈ కరెంటు పోల్ చూసే వచ్చిందన్నమాట నాకు ఆ ఐడియా. అందుకే కరెంటు పందిరి అని అంటున్నాను. చూసారు పోల్ ఎలా చేశారు, లైన్గా అట్లా వెళ్ళిపోయింది. నాకు ఐడియా అయితే అలా వచ్చిందనమాట. ఇలా ఫిల్లర్లకి నేను కట్టెలు అయితే పెట్టాను, అటు నుంచి ఇటువైపు. ఈ తాళ్ళు అయితే మా పాప అల్లిందనమాట, జడాలకము ఒక రెండు, అందుకే స్ట్రాంగ్గా ఉన్నాయి. వారు పెట్టాను పాప అల్లినేటి చీరతో అల్లింది. ఇవన్నీ నా చీరలే, పోయిన సంవత్సరం వేశాను, ఇంకా ఉంది. అది నిలువు పందిరి. దొండ తీగలకు కాకర తీగలకు అని పెట్టాను. ఈ కరెంటు తీగల ఐడియా వచ్చిందనమాట. కరెంటు తీగలతో ఒక ఐడియా వచ్చింటే నేను ఇలా ఎందుకు చేసుకోకూడదు అని పెట్టుకున్నా. బీర చెట్టు అయితే పెట్టాను. చూసారా ఎండిపోయింది ఎండలకి. ఆకుకూరలు వంగ చెట్లు బాగానే ఉంటున్నాయి, కానీ పూత మీద ఉన్నాయి. కానీ బీర పెడితే బీర సరిగా రావట్లే. ఇది మంచికే బాగా వచ్చేటట్టు ఉండదు బీర. ఇక్కడ మనము తీగజాతి మొక్కలు ఏవైనా సరే బాగా పెట్టుకోవచ్చు. జూన్లో వంగ చెట్లు అయితే బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్, పూత మీద ఉంది. కొన్ని కాయలు కూడా హార్వెస్ట్ అయితే చేశాను. ఇట్లా స్లాబ్ దెబ్బతినకుండా మనము ఇలా టైల్స్ కానీ ఏదైనా ఉంటే మనం పెట్టుకోవాలా. ఇలా బండలు పెట్టుకొని స్లాబ్ దెబ్బతినకుండా చూడాలా. ఇంకా కొన్ని టబ్బులు అయితే పెడదాంలే అని తీగజాతులకు ఈ టబ్బులు అయితే చాలా మంచిదన్నమాట. ఇది ఫ్రెండ్స్ కరెంటు తీగల పందిరి. ఎందుకంటే స్పష్టంగా చూపిస్తాను. 2 ఫిల్లర్లకు నేను సెట్ చేసి మధ్యలో కట్టెలు అయితే పెట్టాను. కట్టెలు ఎందుకు పెట్టానంటే వంగకన్నా ఉంటుంది. పోయిన దఫా కూడా నేను పందిరి పెట్టాను, చూపించాను కూడా మీకు వీడియోలో. మళ్ళీ కొత్త వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందని నేను పెడుతున్నాను. ఇలా సెట్ చేసి పెట్టుకోండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దొండ, బీన్స్, బీర, కాకర అల్లించుకోవచ్చు. చిక్కుడు కూడా నేను అల్లించాను. చిక్కుడు అల్లించిన దానివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ పోతాయి అన్నమాట. అవి ఎక్కువ అల్లుకొని పోతాయి కాబట్టి మొత్తం పాడైపోతాయి. అందుకని మనం దొండకు, కాకరకు, బీన్స్కు అట్లా పెట్టుకోండి. లేదు మా దగ్గర ఎక్కువ శారీలు ఉన్నాయి, మొత్తం పాడైపోయినా పర్లేదంటే మళ్ళీ ఇలాగే మనం సెట్ చేసుకొని అల్లుకోవాలి. అక్కడక్కడ ఆకుకూరలు అయితే ఉన్నాయి, హార్వెస్ట్ అయితే చేసుకుందాం. దీంట్లో ఒక 5 తుర్లు పీకాను నేను. అంటే హైట్ వచ్చిందంతా పీకేస్తా ఉన్నాను, మళ్ళా వచ్చేస్తుంది అన్నమాట. మనం డబుల్ కంపోస్ట్లో పెట్టిన ఇవన్నీ కొన్ని పిచ్చి మొక్కలు కూడా వచ్చాయి. ఇవి గల్జేరు పప్పు వండితే చాలా బాగుంది అంటున్నారు ఇచ్చిన వాళ్ళందరికీ. ఎందుకంటే ఎక్కువ ఆకుకూర వస్తుంది ఫ్రెండ్స్. రోజు వండినా కూడా ఏంది రోజు మా వాడు ఇదే వండుతుండవి అంటారు మా పిల్లలు. తాలింపు సరిగా తినరు, కానీ పప్పులో వేస్తే బాగానే తింటారు. మొదటి నుంచి నేను పప్పు ఎక్కువ అలవాటు చేసిన, ఆకుకూర పప్పు. ఇక్కడ కూడా అదే, ఏడ చూసినా అదే ఆకుకూరలు. ఇక్కడ చూసారా మళ్ళీ విత్తనాలు చల్లాను. నేను చల్లాను విత్తనాలు, ఇవి మాత్రం నేను చల్లాను.
ఇది మాత్రం అదే పడి మొలిసింది గంగకోలి కూర. ఇది పీకుతా ఉంటే వస్తానే ఉంది, చూసారా అట్టి మాడాకు అవన్నీ. ఇది ఇక్కడ కూడా మొత్తం పీకినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. తాలింపు ఒక రకం ఉంది, పప్పులోకి 4 రకాల ఆకుకూరలు ఉన్నాయి. మీకు చూపించేసి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, చాలామంది పూర్తి వీడియోలు చూడడం లేదు పూర్తిగా, అందుకని తక్కువ టైమే పెడతాను. 10 నిమిషాలు పెడితే సరిగా ఎవరు చూడడం లేదు, ఒక 20 మంది బాగా చూస్తారు అనమాట. నేనైతే పూర్తి వీడియోలు అయితే చూస్తున్నాను అనమాట. ఇదండి ఆకుకూర, ఇది ఇంత తాలింపు పనికి వస్తుంది. అక్కడక్కడ ఆకుకూరలు అయితే ఉన్నాయి. అది నేతి బీర చెట్టు, కాయలు అయితే లేవు. ఇది ఎందుకు కప్పానంటే ట్యాంకులో నీళ్ళు వేడెక్కిపోతున్నాయి, మొక్కలకు పోయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను పెట్టాను. ఇప్పుడు చల్లగా ఉంటున్నాయి నీళ్ళు, అందుకే పట్టకప్పు పెట్టాను అనమాట. మొత్తం కోసినాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఆకుకూర. ఇదైతే కోసేసాను, ఒక పళ్ళెం నిండిపోయింది. ఇదైతే పప్పులేకని 4 రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి. ఇది కూడా నిండిపోయింది, ఇది పప్పులేకి సరిపోతుంది. ఇంకొంచెం ఫ్రైకి ఉందన్నమాట కమ్మాలాకు, ఇది కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను. వండితే కొంచెమే అవుతుంది. కొన్ని వీడియోలు కూడా మిస్ అయిపోతాయి ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని తీయనన్నమాట. కొన్ని వీడియోలు ఎప్పటికప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి హార్వెస్ట్లు అయితే చేసుకుంటున్నాను. ఇంకా బోలెడంత ఆకుకూరలు అయితే ఉన్నాయి, చూసారా 2 టబ్బుల్లో మాత్రమే నేను కోసాను, ఇంకా చాలా ఉంది చూసారా, ఇంకా ఉంది. ఇది సీడ్స్ వదిలాను, తెల్లగలిజాడు కోతి చూసారా నిన్న వచ్చి ఉంచేసింది. ఇంకా పిందులు అయితే ఉన్నాయి. ఇంకా చూసారా ఈ టబ్బులో కూడా గంగగోలి కూర చూసారా ఎంత ఉందో, గలిజారు చూసారా చుట్టూ అదే ఉంది. ఇలా ఇగుర్లు వస్తూ ఉంటుంది, తాలింపు బాగుంటుంది ముదిరిందే. ఇందులో పీకేస్తున్నాను, ఇందులో కూడా ఉంది, ఇంకా ఇందులో అయితే ఇంకా ఉంది. పీకపోతే అదే ఇట్లా ముదిరిపోతుంది. ఇదంతా లేతగా ఉంది, ఎన్ని తుళ్ళు కోసానా ఇది ఇంకొక రోజు హార్వెస్ట్ అయితే చేసుకుంటే సరిపోద్ది. ఇప్పటికి 4-5 తుళ్ళు కోసాను అనమాట. ఆ 4-5 తుళ్ళు హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో అయితే నేను తీయలేదు. మీకు ఈరోజు పందిరి గురించి కూడా చెప్పాను, ఇంకా ఆకుకూరలు కూడా హార్వెస్టింగ్ అనేది మీకు కొంచెం చేసి చూపించాను. మొత్తం కోయలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. 5 నిమిషాలు చూడడానికి కూడా కొంతమంది ఇదైపోతున్నారు అనమాట, చూడలేకపోతున్నారు. నేనైతే పూర్తి వీడియోలు చూస్తున్నాను, ప్రతి ఒక్కరికి లైక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ లైక్ ఇస్తాను, ఆ తర్వాత లాస్ట్లో కామెంట్ అయితే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.